నమస్తే మేడం. ఎక్కడ నుంచి వచ్చినారు? నేను కొడంగల్ నుంచి వచ్చిన మేడం. ఇంత దూరం ఎందుకు వచ్చినారు అన్నట్టు? అంటే కేసీఆర్ గారి గురించి రావడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లలో మనం చూసినాం కదా అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఎంత. ఇప్పుడు వచ్చిన కొడంగల్ ఎమ్మెల్యే అంటే మా ప్రాంతం చెందిన ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి, అతను అరాచకాలు కానీ మనం ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసినాం. సర్పంచ్ల పైన దాడులు, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం విలువ లేకుండా ప్రజాస్వామ్యంలో వాళ్ళ రౌడీల పాలన అరాచకాలను చేస్తున్నారు. మేము రీసెంట్ గా సర్పంచ్ గా గెలిస్తే యువకులందరికీ మా పైన అనేక పలుమార్లు దాడులు అవన్నీ చేసినారు. సో గత 10 ఏళ్లలో అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. తెలంగాణని అన్ని విధాలుగా సబ్బండ వర్గాలను అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ ఖ్యాతిని గగనతలానికి పెట్టడంలో కేసీఆర్ గారి పాత్ర చాలా ఉంది. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా అతనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చరిత్ర, నేను హిస్టరీ స్టూడెంట్ ని, నాకు తెలుసు అతను చేసిన ఆ ఉద్యమంతో మలి దశ ఉద్యమంలో ఆయుర్భావ దిశగా తెలంగాణలో అతను చేసిన ఇప్పుడు దీక్ష దివస్ కానీ, సకల జనుల సమ్మె కానీ, సడక్ బంధు కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి చేసి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు ముఖ్య కారకుడైండు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశంలో నెంబర్ 1 ఎస్జిడిపిలో మన తలసరి ఆదాయం మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేసిండు. ప్రపంచ దేశ విదేశాలను పెట్టుబడులు తీసుకోవడంలో కేటీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు విదేశాల నుంచి పెట్టుబడులన్నీ తరలిపోతున్నాయి. మనకు విదేశాల నుంచి రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మనం కోల్పోవడం జరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఎలా వస్తుందంటే ఇప్పుడు మేడం పులి గుహలో ఉంది, బయట కాలు పెట్టుతున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పులి వస్తుందంటే భయం, వణుకు పుడుతుంది వాళ్ళకు. మేము అభిమానంతో వచ్చినాం అతను చూడడానికి. అతను బయటికి వచ్చుడే పెద్ద విధ్వంసం సృష్టించడానికి. అతను వస్తుందంటే చాలా జనాలు కుప్పలు కుప్పలుగా వాలిపోతారు. కేసీఆర్ అంటే బ్రాండ్, కేసీఆర్ ఈజ్ నాట్ నేమ్. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. అతని గురించే ఈ జన సమ్మేళనం. ఇసుకేస్తే రాళ్ళంత జనం. అతని మాట, అతని చూపు, అతని దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే దేవుడిని చూడడానికి మనం ప్రత్యక్షంగా దేవాలయానికి వెళ్ళాలి, కానీ దేవుడు మన ఇంటికి రాడు. దేవుడు లాంటి మంచి గురించి ఎంత దూరం అన్నా జనాలు వస్తారు. అతని పైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. తెలంగాణ ఉన్నంత కాలం అతనే ఉంటారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా సార్ ఇక్కడ మనకు కనబడలేదు. ఆ వ్యవసాయ రంగానికి అక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. సార్ ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు అందరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సార్ రాక కోసం 1000 కన్నతో ఎదురు చూస్తున్నారు. సార్ 2 o'clock వస్తా అని చెప్పారు. అక్కడికి 11 వరకు అందరు రీచ్ అయ్యారు. ఆఫ్టర్ 2 hours నుంచి కూడా అందరూ సార్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో సార్ రాబోతున్నాడు కూడా, వచ్చేస్తున్నాడు. కొన్ని క్షణాల్లో కూడా సార్ వచ్చేసాడు. మాటల్లోనే సార్ని చూడాలని చాలా అందరికీ కుతూహలంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ప్రజలు ఇక్కడ సిటీ నుంచే కాకుండా గ్రామాలకి వెళ్ళి మండలాలు, నియోజకవర్గాలకి కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి రావడం అనేది జరిగింది. ఇక్కడ నిల్చోవడానికి కూడా ప్లేస్ కూడా లేదు, అంత రద్దీగా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సారు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని, కేసీఆర్ గారు మళ్ళీ మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించాలని ఎంతో శ్రమ నుంచి చాలా దూరం నుంచి వచ్చినాం. మాది ఆంధ్ర తెలంగాణ బార్డర్. మేము ఉద్యమం చేస్తే పోలీసులు మా పైన చాలా ఉక్కుపాదం మోపారు. ఆ రోజుల్లో అక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న జానారెడ్డి గారు. కానీ ఎలాంటి అదురుకు బెదరుకు బెరవకుండా ఈ రోజు ఇక్కడ వచ్చినాం. మున్సిపాలిటీ తరఫున మా నాగన్ సాగర్ని గ్రామ పంచాయతీ కూడా చేయనటువంటి జానారెడ్డి కేసీఆర్ గారు వచ్చినాక నందికొండ మున్సిపాలిటీగా నామకరణం చేశారు. ఆయన మున్సిపాలిటీ చేసినందుకు మేము అక్కడ కౌన్సిలర్లుగా ఎన్నికయ్యాము. మా పదవి పుణ్యం మొత్తం కేసీఆర్దే. జీవితాంతం కేసీఆర్ రుణపడి ఉంటాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం ఏం చేయడానికన్నా సిద్ధం. ఎన్నిసార్లు కోర్టు జైలు పోయడానికి కూడా సిద్ధం. సార్కి గిఫ్ట్ చేయడానికి తెచ్చినాం. మాది నాగర్ సాగర్ డ్యామ్. సార్కు నీళ్ళు అంటే చాలా ప్రాణం కాబట్టి నీళ్ళ ఫోటో తీసుకొస్తే సార్ మనసు చాలా సంతోషంగా ఉంటుందని మేము ఈ ఫోటో ఎన్నుకున్నాం, డ్యామ్ ఫోటో. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా మా మనసులో ఉప్పొంగుతుంది. ఎందుకంటే సార్ బయటకు వచ్చారు. సార్ వెనకాల నడవడానికి మాలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కంకణ బద్దులై సిద్ధమై ఉన్నారు. ఎలాంటి ఉద్యమాలకన్నా సిద్ధం. సార్ ఒక్క పిలిపిస్తే సార్ లక్షలాది మంది రోడ్లకు వస్తారు. గతంలో ఉద్యమంలో ఎలాంటి సారు పిలిపియగానే లక్షలాది మంది ఎట్లా రోడ్లపైకి వచ్చారో మళ్ళీ అదే సందర్భం పునరావృతం కాబోతుంది. సార్ ఏ పిలిపించినా సరే ఇదే విధంగా రిపీట్ చేస్తాం. జైలు గోడలు బద్దలు కొట్టుకోడైనా కానీ మళ్ళా సార్ని చూడాలి, సార్ పరిపాలన రావాలి, తెలంగాణ సుఖశాంతులుగా ఉండాలి. అదే మా కోరిక. మేము కేసీఆర్ ని కలటానికి వచ్చినాం ఇక్కడికి తెలంగాణ భవన్ కు. 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని చూడటానికి వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో చాలా బాధ పెడుతుంది. రైతుల్ని కానీ, కూలీల్ని కానీ, జాబర్లను కానీ, ప్రతి ఒక్కరిని
పెన్షన్దారులను కానీ ధాన్యం విషయంలో కూడా కొనుగోలు విషయంలో కూడా రైతులు మహిళలు అయితే అక్కడ మార్కెట్లో పోయి చలిలో చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఈ దరిద్రం వచ్చింది తెలంగాణకు అనుకొని చాలా విమర్శిస్తున్నారు. దానికి ఇదే గుణపాఠము సర్పంచ్ ఎలక్షన్లలో 4,000 పైచిలకు సర్పంచ్ స్థానాలు గెలిచినాయి. ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు కూడా అధికంగా గెలుస్తాము. కేసీఆర్ మీద నమ్మకంతో కేసీఆర్ వచ్చే ప్రభుత్వం కేసీఆరే. వాళ్ళు ఎన్ని ఇప్పుడైతే అరాచకాలు చేసి ప్రజల్ని హింసించి అరాచకంగా చేసి సర్పంచులు ఏకగ్రీవమైన సర్పంచులను దెంకపోయి వాళ్ళన్న చేరుకుంటున్నారు. బలిమిటికి దొంగతనం చేస్తున్నారు సర్పంచులని వాళ్ళన్న చేరుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. వాళ్ళకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. చాలా బాధాకరం ఉన్నారు. రైతులు అయితే రాష్ట్రంలో హరిగోసలు పడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ వస్తే సంతోషంగా ఉంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో పంటలు, పాడి, రైతులు, గేదెలు, గోదలు అన్ని సుఖంగా ఉన్నాయి. అన్ని దేవస్థానాలకు కూడా పూజలు, పురస్కారాలు సంతోషంగా నడిచినాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరాచకాలు తప్ప ఏ మాత్రం కూడా రైతులకు కానీ, కూలీలకు కానీ, కార్మికులకు కానీ పెట్టుబడి సాయం లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. 200 ఉచిత కరెంట్ 200 ఉచిత కరెంట్ అన్నారు కదా, 200 ఉచిత కరెంట్ లేదు, గ్యాస్ లేదు, రుణమాఫీ లేదు. అంతా డూబే. కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లుందంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గాలిలో మేడలు కట్టేసింది, ఆకాశానికి నిచ్చెనేసింది, ప్రజల్ని మొత్తం మోసం చేసి గిట్టుబాటు ధర లేదు, రైతులకు పెట్టుబడి సాయం లేదు, భూములన్నీ బీడు వారిపోతున్నాయి. చిన్నకారు సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. కావాలని కాదు, ఖచ్చితంగా అవుతాడు. ఈ దరిద్రమైన పరిపాలన విముక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చే 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖచ్చితంగా తెలంగాణలో పరిపాలన మళ్ళా జరుగుతుంది. 200 బోధ్ నియోజకవర్గంలో 233 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 134 బీఆర్ఎస్ సర్పంచ్లే గెలిచిండ్రు. ఓన్లీ 59 కాంగ్రెస్ గెలిచింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అనిల్ జాదవ్ గారు ఖతర్నాక్ పరిపాలన బోధ్ నియోజకవర్గంలో. జై అనిల్ అన్న. సార్ కేసీఆర్ గారికి పబ్లిక్ ఒక అభిమానం చూస్తుంటే, వాళ్ళు అంటే బ్రహ్మరథాన్ని చూస్తుంటే కళ్ళు మిబ్బరబోతున్నాయి. కాంగ్రెస్ కు ఒళ్ళు పులకరించిపోతుంది. ఈరోజు కాంగ్రెస్ దాచి దోచి ఏదో హుషారు చేద్దాం అనుకుంటుంది తప్ప ఏమి సాధించేది లేదు. అదురుపెట్టి బెదురుపెట్టి సీట్లు కొంటున్నారు. లేని పథకాలు పుట్టిస్తున్నారు. పథకాలు అమలు చేయడానికే చేత కాదు, పాలించనీకే చేత కాదు, లాలించనీకే చేత కాదు, బట్టవాజి మాటలు చెప్పనీకే తప్ప ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదని నిస్వార్థంగా చెప్తున్నాం మేము. సారు ఓ చిన్న మీటింగ్ కే ఇంత పెద్ద బ్రహ్మరథం పడుతున్నారు పబ్లిక్ అంటే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారి కన్ను తెరవమని మేము మరోసారి చెప్తున్నాము. అయ్యా రేవంత్, నువ్వు జర ఒక్కసారి ఆలోచించు. మరోసారి నువ్వు ఎన్ని పోస్టులు పెట్టుకొని ఎంత మూకుమ్మడి చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా మా ఉద్యమం ఆగదు. మరోసారి ఉద్ధరిస్తాము. సారు ఖాళీ ఒక కూత మెరుపు ఒక పిలిపిస్తే చాలు నేను తొక్కి పాత చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యమకారులు కారినప్పుడు కూడా నేను ఇట్లాగే తయారై ఇట్లాగే ఉద్యోగంలో పాల్గొన్నాను. సకలజన సమ్మె, రైతులకు రోడ్డుపై వంట వార్పు అన్ని కార్యక్రమాలు ఈ రకంగానే చేసుకుంటూ వచ్చాను. 10 సంవత్సరాలు, అందుకోసమే 10 అని రాశాను. ఇక్కడ 10 సంవత్సరాల హీరో కేసీఆర్. ఇప్పుడు ఇక 28లో మళ్ళీ కాబోతున్న హీరో కేసీఆర్. అందు గురించే కేసీఆర్ ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆయనకు ఈ రకంగా స్వాగతం చెప్పాలని హృదయంతో అక్కడి నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ భారీ ఎత్తున వచ్చాను. 2 నెలల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఇక మాకు ఎదురు ఎవరు లేరు. ఇక అతని అందరినీ ఎదిరించి పోరాడి మళ్ళీ సీఎం అవుతాడు. మాకు మాత్రం 10 ఏళ్ల పరిపాలన
రైతులకు మాత్రం ఈ కరువు లేదు, అడుగు బస్తాలు కరువు లేదు. ఈ బద్మాసి పాట వచ్చినాక మాకు 2 ఎకరాలు అయితే నాకు ఒక్కటే పుట్టి అయింది. ఎవరిని అడగాలి మేము? మా కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం 40 బస్తాలు 50 బస్తాలు అన్నీ ఓటు. అమ్మా మా డెన్ని మండలం, మా పేరు సాయిలు. కానీ ఈ ప్రభుత్వం ఏనాడు చూడలేదు తల్లి, మేము మాత్రం ఎన్నడూ చూడలేదు. ఇది ఆరు ఒప్పుకోండు సాయిదారం కాదు, సాయిదారం బంగారం ఎండి అని మోసం చేసి మాట చెప్పినోడు ఇప్పుడు గెలిచడేమో. అయితే మేము గెలిచినాం, మా సార్ గెలిచినాం, మేము టీఆర్ఎస్ మేము ముందున్నాం. చూసుకో బిడ్డ, కేసీఆర్ తప్ప కేసీఆర్ అంట అద్దమ్మా. కానీ నువ్వు ఇష్టం ముసలి పైన ముసలి పైసలు నువ్వు అల్పాలు ఆడితే 10 లక్షలు కదా పై నీకు 10 కోట్లు కావాలా? అదే 10 పడితే బీదలకు ఇవ్వచ్చు కదా. రైతు బంధు ఒక తాడు రైతు బంధు ఎగదగిరు కదమ్మా. రైతు బంధు ఎగదగిడు ఎన్ని కోట్లు? అదే తెగుతుంది, ఇదే తెగుతుంది. ఎందుకు మాయ మాటలు? రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? డెండి, ఏంటి? నల్గొండ జిల్లా డెండి, దేవరకొండ తాక డెండి మండలం. మాది గ్రామం గోనబోయిన పెళ్ళి అమ్మ మాది. మరి చూడమ్మా మేడం, ఇది మాత్రం ఇది ప్రదేశం కాదు. ఇప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చినావు అన్నట్టు? వారు నా కేసీఆర్ కోసం వచ్చిన, నేను కేసీఆర్ కి వచ్చేసా. మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు తెలంగాణ పార్టీ ఉంది. मैडम अभी 2 साल के बाद में शेर बाहर निकला, गवी में से सरका हो गया एकदम। साहब के लिए चाहने वाले बहुत है, साहब का काम बहुत अच्छा था, साहब के स्कीम्स अच्छे थे। साहब जो है एकदम पब्लिक को हिंदू मुस्लिम सिख ईसाई सेक्युलर गवर्नमेंट चलाए, सबको लेके चले साथ में, किसी के साथ भी कोई भेदभाव नहीं करे। आप हिंदू फंक्शन फेस्टिवल्स को भी सबको ख्याल रखे, मुस्लिम फेस्टिवल्स को ख्याल रखे, हर चीज अच्छा से अच्छा देखे। शादी मुबारक दिए, शादी मुबारक स्कीम दिए, कल्याण लक्ष्मी स्कीम दिए। सबसे बड़ा काम तो साहब का वो है, कालेश्वरम प्रोजेक्ट बनाए। इसका बारे में जब मालूम होगा पब्लिक को, जब पूरे इंडिया में अगर प्रॉब्लम आ गया, बॉर्डर क्राइसिस आ गया, वो टाइम में केसीआर साहब को याद करेंगे ये लोग, पूरे लोग मिलके पूरे इंडिया में याद करेंगे। केसीआर साहब स्टैंड बाय में हमारा खड़ा हुआ है, अभी तो यूज में है। 3.5 लाख टन मेट्रिक टन धान पैदा कर रहे, चावल पैदा कर रहे। तेलंगाना को राइस बोल बना दिए, राइस बोल बना दिए। और क्या करेंगे मैडम, कितना काम करेंगे, कितना काम करे। खर्चा लाए, बोले तो एक घर चलाने के वास्ते बाप जो होता उसको खर्चा लाना ही पड़ता, खर्चा लाए बगैर उन्हें कैसा घर चलाएंगा? खर्चा ज्यादा है, पब्लिक ज्यादा है, आवाम ज्यादा है, तो खर्चा भी लाए, लाके चलाए, चला के जो है अच्छे से अच्छी सर्विस, अच्छे से अच्छा पब्लिक को अपनी औलाद की तरह देखे। वो एक उनका పబ్లిక్ के दिल में जगह बन गया पूरा। బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రానివ్వనని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మరి? बीआरएस पार्टी तो बगैर बोले आता साहब, बीआरएस पार्टी आने का 100 नहीं 1000% चाहता है बीआरएस आने का। पलट के अभी राइट नाउ हमारे केसीआर साहब तो प्राइम मिनिस्टर के काबिल है, प्राइम मिनिस्टर करने के। ऑल इंडिया में देख रहे हैं, भारत राष्ट्र समिति जब से बना है, ऑल इंडिया वाले देख रहे हैं केसीआर साहब को कि कब हमारे केसीआर साहब आएंगे और काम चलेगा बोल के, काम करेंगे बोल के। सेंट्रल गवर्नमेंट खुद हमारे स्कीम लेके, स्कीम से जो है सेंट्रल गवर्नमेंट फायदा उठाई कोशिश कर रहे, मगर फिर भी हमारे केसीआर साहब की बराबरी नहीं कर सकते। पूरे इंडिया में नंबर 1 रूलिंग में केसीआर साहब का नाम है लिखा हुआ, और केसीआर साहब के इतना अच्छा काम करने के लिए बहुत लोग कोशिश कर रहे मगर कर नहीं पा रहे। और कांग्रेस पार्टी का जो मैटर है, कांग्रेस पार्टी को पूरे इंडिया में देख रहे अभी। आपको वेल डेवलप्ड स्टेट तेलंगाना और कर्नाटका, इनको दोनों को मिला, ये दोनों भी हमारा पर कैपिटा 3.5 लाख रुपए पर कैपिटा इनकम था, उसको ये लोग रिवर्स कर दिए, माइनस कर दिए। पब्लिक पूरी देख रही और पब्लिक को ये समझ में आ रहा ये लोग कोई भी जो है स्टेट में रूलिंग नहीं कर सकते। మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత, యువకులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారిని చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? ఆ దేవుని రాకకై వేచి చూస్తున్న భక్తుల సందడి ఒకసారి చూడరు. ఆ దేవుని దర్శనం ఉంటే చాలు, ఒకసారి చూసి పోదామని పొద్దున 9 గంటల నుండి వెయిట్ చేస్తా ఉన్నాము. కేసీఆర్ గారు మల్లారెడ్డి అనే మా మేడ్చల్ మల్లారెడ్డి గారు వచ్చారు. మల్లారెడ్డి అంటే జోషు యూత్ చూడు ఎట్లా వచ్చి వాడికి వచ్చేసి మేడం కేసీఆర్ గారు రాక కోసం ఇంతమంది మా మేడ్చల్ ఎమ్మెల్యే అనే మల్లారెడ్డి గారు
కేసీఆర్ కోసం ఇంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ కాంగ్రెస్ పరిపాలన ఇంకా 2 నెలల్లో అంతం కాబోతుంది. కేసీఆర్ గారు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పండుగ వాతావరణం మళ్ళీ రాబోతుందని చెప్పేసి ఇంతమంది రావడం జరిగింది.